ప్రకాశం జిల్లాలో ఓ వైసీపీ మాజీ మంత్రి పొలిటికల్ ఫ్యూచర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తనకు ఇవే చివరి ఎన్నికలంటూ ప్రచారం చేసినా ఓటమి తప్పలేదు. దీనిని జీర్ణించుకోలేక నియోజకవర్గానికి ఇప్పటికే దూరమైన ఆ మాజీ మంత్రి తిరిగి పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతారా లేదా అన్న అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? వాజ్ ది స్టోరీ? వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన ప్రకాశం జిల్లా సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడింది. సాధారణ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ నేత రాజకీయ భవితవ్యం ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం జగన్ కు దగ్గర బంధువైన బాలినేని జిల్లాలో వైసీపీ రాజకీయాలు చక్కపెడుతూ చక్రం తిప్పారు. కానీ 2 ఏళ్ల నుంచి ఎదురు దెబ్బలు తగులుతూ వస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి 34,000 పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇవే తనకు చివరి ఎన్నికలని ప్రచారం చేసి సానుభూతి పొందేందుకు ప్రయత్నించారు. కానీ ఒంగోలు ఓటర్లు ఈ నేతను తిరస్కరించారు. కళ్ల ముందే కనపడుతున్న ఓటమిని చూసి 4వ రౌండ్ లెక్కింపులోనే కౌంటింగ్ హాల్ నుంచి ఇంటికి వెళ్లిపోయారు. అదే రోజు ఒంగోలు విడిచి హైదరాబాద్ వెళ్లిపోయారు. దీంతో బాలినేని ఒంగోలు పాలిటిక్స్ లో మళ్లీ యాక్టివ్ అవుతారా లేదా అన్న అంశం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రకాశం జిల్లా రాజకీయాలతో ఈ నేతకు సుదీర్ఘ అనుబంధం ఉంది. వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్న బంధుత్వం ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1999లో ఒంగోలు కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా హస్తం పార్టీ శాసనసభ్యుడిగా విజయం సాధించారు. 2009లో వైఎస్ఆర్ అనంతరం రోసయ్య కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ తో విభేదించి బయటకొచ్చి జగన్తో కలవటంతో బాలినేనిపై అప్పట్లో అనర్హత వేటు పడింది. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా నెగ్గారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేతిలో బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటిసారి ఓటమి చవిచూశారు. అప్పట్లో 4 ఏళ్ల పాటు నియోజకవర్గానికి దూరంగా ఈయన 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గాలిలో మరోసారి గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆ తర్వాత 3 ఏళ్లకు జరిగిన పునర్వ్యవస్థీకరణలో భాగంగా బాలినేనిని పక్కన పెట్టారు. అలాగే ప్రకాశం జిల్లా వైసీపీ బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో పలు సందర్భాల్లో పార్టీలో ఎదురు దెబ్బలు తగులుతూ వచ్చాయి. చివరికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒంగోలు టికెట్ దక్కించుకునేందుకు బాలినేని అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. గతంలో ప్రకాశం జిల్లాలో తన చేతుల మీదుగా బీఫాములు పంచిన బాలినేని తన టికెట్ కోసం చేయి చాచి అభ్యర్థించాల్సి వచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఒంగోలు నియోజకవర్గంపై దృష్టి పెట్టని ఈ నేత ఎన్నికల సమయంలో హడావిడిగా 20,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలంటూ ఇంటింటికి చీరలు, బట్టలు, బియ్యం బస్తాలు పంపిణీ చేశారనే ఆరోపణలు వచ్చాయి. పోలింగ్కు ముందు పెద్ద ఎత్తున డబ్బు, మద్యం కుమ్మరించారనే అభియోగాలు ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒంగోలు నియోజకవర్గంలో 100 కోట్ల పైగా ఖర్చు పెట్టినట్టు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. స్వల్ప మెజార్టీతో అయినా గట్టెక్కుతామని భావించారు. కానీ ఓటర్లు తిరస్కరించారు. ఓటమిని జీర్ణించుకోలేక అదే రోజు ఒంగోలు విడిచి కుటుంబంతో సహా హైదరాబాద్ వెళ్లిపోయారు. బాలినేనిపై పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ విజయం సాధించారు. ఈ ఎమ్మెల్యేకి 34,100 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం పార్టీ కేడర్ కి కూడా బాలినేని దూరంగా ఉంటున్నారు. దీంతో ఈ నేత తిరిగి ఒంగోలు పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతారా, లేక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవే తనకి చివరి ఎన్నికలని చెప్పినట్టుగా దూరంగా ఉంటారా అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. మరి బాలినేని మదిలో ఏముందో తెలియాలి అంటే కొద్ది రోజులు వేచి చూడాల్సి ఉంది.